బొంబాయి రవ్వని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుని ఇందులోకి ఉప్పు నెయ్యి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఎండు కొబ్బరి పైన చెక్కు తీసేసి తురిమేసి నెయ్యి వేసి కడాయిలో దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. 3 కప్పుల కొబ్బరి తురుముకి 3/4 కప్పు బెల్లం తురుము యాడ్ చేసి ఇలాచి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడులన్నీ ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా చపాతీ ముద్దను కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ ముద్దని చపాతీలాగా వీలైనంత పల్చగా ఒత్తేసుకోవాలి. పల్చగా రుద్దిన తర్వాత ఏదైనా మీడియం సైజు డబ్బా మూత తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలని. ఇవన్నీ తడి ఆరిపోకుండా తడి క్లాత్ మీద వేసేసుకొని ఒక్కొక్కటి తీసుకొని మనం పొడి చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కజ్జికాయలాగా ఒత్తి బాగా కాగుతున్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి, టేస్టీగా ఉండేటువంటి హెల్దీ కజ్జికాయలు రెడీ. మరి మీకు నచ్చింది కదా, లైక్ చేయండి అబ్బా.